चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः शम्भोर्नवभिरपि मूलप्रकृतिभिः त्रयश्चत्वारिंशद्वसुदलकलाश्रत्रिवलया त्रिरेकाभिः सार्धं तव శరణకోణాః పరిణతాః. అమ్మా, 4 శివత్రికోణాలు 5 శక్తి త్రికోణాలు కలిసి నవప్రకృతులుగా మొత్తం 43 త్రికోణములు ఏర్పడి అష్టదళ పద్మం, షోడశదళ పద్మం, చతురస్రంతో శ్రీచక్రం అలరారుచున్నది. త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యాదమరలలనా యాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశసాయుజ్య పదవీం. అమ్మా, నీ సౌందర్యాన్ని పోల్చడానికి బ్రహ్మ వంటి గొప్ప కవులకి కూడా సామర్థ్యం సరిపోవడం లేదు. దేవతా స్త్రీలు సైతం నీ సౌందర్యం తెలుసుకోలేక అతి కష్టతరమైన శివ సాయుధ్యాన్ని మనస్సుతో పొంది తద్వారా నీ సౌందర్యాన్ని దర్శిస్తున్నారు. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతసః గలద్వేణీబంధాః కుచకలసవిస్రస్తసిచయా హఠాత్రుట్యత్కాంచ్యో విగలితదుకూలా యువతయః. అమ్మా, బుద్ధిమంతుడు, లోకంపై వైరాగ్యం కలవాడు, కపటం లేనివాడు అయినటువంటి వారిని నీవు దయగల దృష్టితో చూసినంత మాత్రం చేత అతని యొక్క రుద్ర విష్ణు బ్రహ్మగ్రంథులు విడిపోయి దేహము నేను అనే అజ్ఞానము తొలగి అనేక దేవతాశక్తులు అతన్ని వరిస్తాయి. క్షితౌ షట్పంచాశద్విషమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టిశ్చతురధిక పంచాశదనిలే దివిద్విషట్త్రింశన్మనసి చతుషష్టిరితి యే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. అమ్మా, మానవ శరీరంలోని షట్చక్రముల యందు మూలాధార చక్రములో 56 కిరణములు, మణిపూర చక్రంలో 52 కిరణములు, ఇలా మొత్తంగా 360 కిరణములు పైన ఉండే నీ పాదపద్మముల నుండే ప్రసరిస్తున్నాయి. శరజ్యోత్స్నా శుద్ధాం శిశయుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయః. అమ్మా, శరత్కాలపు వెన్నెలల తెల్లని కాంతులతో చంద్రరేఖను కిరీటంగా ధరించి అభయవరద ముద్రలు, అక్షమాల పుస్తకము ధరించిన నిన్ను సత్పురుషులు ఒక్కసారి నమస్కరించిన మాత్రాన మధురమైన వాక్కును, జ్ఞానాన్ని ప్రసాదిస్తావు తల్లి. కవీంద్రాణాం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమమీ. అమ్మా, నిన్ను అరుణ సరస్వతిగా ఎవరు ఆరాధిస్తారో సూర్యకాంతిచే విచ్చుకునే కమలముల వలె వారి హృదయమునందు కవిత్వమనే కమలం విచ్చుకుని సత్పురుషులు మెచ్చుకునే గంభీరమైన వాక్కులు పలకగలిగే శక్తిని ప్రసాదిస్తావు తల్లి. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదనకమలామోదమధురైః. అమ్మా, చంద్రశిలాకాంతులతో వాక్కుకి కారణమైన 24 మంది వసిన్యాది వాగ్దేవతా శక్తులతో ఉన్న నిన్ను ధ్యానించిన వారికి మహాకావ్యాల్ని రాసే సమర్థతను, కీర్తిని ప్రసాదిస్తావు తల్లి. తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభిః దివం సర్వాముర్వీమరుణిమణిమగ్నాం స్మరతి యః భవంత్యస్యత్రస్యద్వనహరిణశాలీననయనాః సహోర్వస్యావస్యాః కతికతిన గీర్వాణగణికాః. అమ్మా, నీ నుండి సూర్యోదయ కిరణముల ప్రవాహములా వస్తున్న ఎర్రని కాంతులయందు ఈ జగత్తు మునిగి ఉన్నదిగా ఎవరు ధ్యానిస్తారో వారికి అనేక దివ్యశక్తులు ఆధీనమవుతాయి తల్లి.
ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదథో హరార్థం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం ససద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగాం. అమ్మా, శివునితో ఉన్న నీ ముఖమును ఇంకా క్రింది స్థానమును త్రికోణముగా ధ్యానించిన వారు స్వల్ప విషయములే కాక త్రిలోకాలని కూడా మోహమునకు గురి చేయగలరు తల్లి. కిరంతి మంగేభ్యః కిరణనికురంబామృతరసం హృదిత్వా మాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. అమ్మా, ఎవరైతే నిన్ను అమృతవర్షిణిగా హృదయమునందు ధ్యానిస్తారో వారు గరుత్మంతుడు విషాన్ని హరించినట్టుగా తన అమృత దృష్టి చేత ఇతరుల జ్వరబాధలను తొలగించి సుఖమును కలగజేయుచున్నారు.